Hi aspirants, welcome to Brain Punch Academy. Steps to competitive success and first instruction. మీరు మీ మొబైల్లో కనుక ఈ క్లాస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టర్న్ యువర్ మొబైల్ ఇంటూ హారిజెంటల్ మోడ్. ఒకసారి ఇలా హారిజెంటల్లో మీరు మొబైల్ తిప్పి అయితే చూడండి, ఎందుకంటే మనం ఈ క్లాస్లో మైండ్ మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీకు లెటర్స్ కొద్దిగా చిన్నవిగా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా హారిజెంటల్లో కనుక చూసినట్లయితే సో ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఈరోజు మనం జనవరి 1, 2025కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ రోజు నుంచి మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏవైతే తీసుకుంటున్నామో బ్రెయిన్ పంచ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ క్లాసెస్తో కంపేర్ చేస్తే మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్తో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇక మీద బ్రెయిన్ పంచ్ అకాడమీలో తీసుకోబోతున్నాం. ఈ కరెంట్ అఫైర్స్కి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మీకు జస్ట్ ఒక హెడ్డింగ్ తీసుకొని అండ్ దా రిలేటెడ్ టెక్స్ట్ తీసుకొని అండ్ వాటి రిలేటెడ్ స్టాటిక్ జీకే తీసుకొని మీకు టెక్స్ట్ రూపంలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ని కూడా మీకు మైండ్ మ్యాప్ రూపంలో తీసుకొని మీకు ఈజీగా గుర్తుంచుకునే విధంగా ఆ కరెంట్ అఫైర్ అలాగే ఆ కరెంట్ అఫైర్ స్టాటిక్ జీకే ఏదైతుందో ఆ స్టాటిక్ జీకేను కూడా మీకు ఈ విధంగా మైండ్ మ్యాప్లో ప్రొవైడ్ చేస్తూ ఆ మైండ్ మ్యాప్ని చాలా ఎలాబొరేట్గా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మైండ్ మ్యాప్స్ మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి అప్కమింగ్ క్లాసెస్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ని సింపుల్గా గుర్తుపెట్టుకునేదానికి సమ్ ట్రిక్స్ కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఆ ట్రిక్స్తో కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ చేసుకునేదానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ కాన్సెప్ట్. మీకు ఈ కాన్సెప్ట్ కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి అండ్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే మనం సపరేట్ క్లాసెస్ తీసుకోబోతున్నాం మీకు మీద. అవైతే మీకు లైవ్లో ఉంటాయి, మీరు లైవ్లో జాయిన్ అయ్యి వాటిని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో వెల్కమ్ టు బ్రెయిన్ పంచ్ అకాడమీ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సౌత్ కొరియా కోర్ట్ అప్రూవ్స్ అరెస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ యూన్ ఓవర్ మార్షల్ లా ప్రోబ్. ఇది సౌత్ కొరియా దేశానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దక్షిణ కొరియా దేశానికి సంబంధించినటువంటి దక్షిణ కొరియా దేశం యొక్క అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి ఒక కోర్టు అరెస్ట్ వారెంట్ ఇప్పుడు జారీ చేయడం జరిగిందండి. ఇన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఆ కంట్రీ యొక్క హెడ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ దక్షిణ కొరియా దేశం యొక్క కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సౌత్ కొరియన్ కోర్ట్ ఇష్యూస్ అరెస్ట్ వారెంట్ ఫర్ ఇంపీచ్డ్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపీచ్డ్ ప్రెసిడెంట్ అంటే ఇతన్ని ఆల్రెడీ అభిశంసన తీర్మానం తీసుకొచ్చి ఆ పదవి నుంచి తొలగించున్నారు. బట్ ఈయన ఇంకా అది జరుగుతూ ఉంది. ఇంపీచ్మెంట్ అనేది కూడా ఒక విధంగా జరుగుతూ ఉంది. సో అయితే అసలు ఏంటి అరెస్ట్ వారెంట్ అసలు ఇప్పుడు ఎందుకు జారీ చేశారు, వాట్ ఆర్ ది రీజన్స్ అనేది మనం క్లియర్గా చూస్తే ఈ విధంగా అయితే మీకు మైండ్ మ్యాప్ ఉంటుంది. మైండ్ మ్యాప్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే దానికి మనం కలర్ కాంబినేషన్తో మైండ్ మ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటివి కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ అండి. తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటివి స్టాటిక్ అంశాలు. ఓకే, బ్లూ కలర్లో ఉండేటువంటి బాక్స్లో ఉండేవన్నీ కూడా స్టాటిక్ అంశాలు. ఈ విధంగా అయితే మీకు ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మిడిల్లో ఉండేటువంటిది మెయిన్ కాన్సెప్ట్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అరెస్ట్ వారెంట్ ఫర్ యూన్ సుక్ యోల్. ఓకే, యూన్ సుక్ యోల్ ఎవరు? ఈయన సౌత్ కొరియా దేశం యొక్క ప్రెసిడెంట్, సౌత్ కొరియా దేశం యొక్క అధ్యక్షుడు అండి. సౌత్ కొరియా దేశం యొక్క అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. సో ఈయన మీద ఈ సౌత్ కొరియా దేశానికి సంబంధించినటువంటి కోర్టు రీసెంట్గా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో ఇలాగా ఇది ఈ సౌత్ కొరియా దేశం యొక్క చరిత్రలోనే ఫస్ట్ టైంగా మనం చెప్పొచ్చండి. సో ఫస్ట్ అరెస్ట్ వారెంట్ ఫర్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియా దేశంలో
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద తొలిసారిగా అరెస్ట్ వారెంట్ తీసుకురావడం. 2024 డిసెంబర్ 3న యాక్చువల్గా అయిన ఈ సౌత్ కొరియా దేశంలో మార్షల్ లాని అమలు చేసేందుకు మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గం ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. సో అయితే ఈయన ఎప్పుడైతే ఈ మార్షల్ లా ఇక్కడ తీసుకొచ్చారో, సో మార్షల్ లా తీసుకురావడాన్ని అపోజిషన్ పార్టీస్ కానీ అన్నీ కూడా వ్యతిరేకించడం జరిగింది. సో అందువలన ఈయన మీద ఇంపీచ్మెంట్ తీసుకొచ్చి ఈయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది. ఆ మార్షల్ లా ఈయన తీసుకొచ్చారు అనేటువంటి దాని మీదే ఈయన్ని తొలగించారు. అండ్ ఈయన ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ వారెంట్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అరెస్ట్ వారెంట్ కూడా సౌత్ కొరియా దేశానికి సంబంధించినటువంటి కోర్టు అయితే రీసెంట్గా జారీ చేయడం జరిగింది. సో ఈ మార్షల్ లా వివాదం ఎందుకు ఈయన మీద ఈ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చారంటే మార్షల్ లా వివాదం కారణంగా. సో మార్షల్ లా ఆయన ప్రకటించడం కారణంగా సో అధికార దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణల మీద ఈయన్ని తొలగించారు పదవి నుంచి. అలాగే ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలని అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ వారెంట్ దీనికి సంబంధించి చారిత్రక ప్రాముఖ్యత మనం చూస్తే ఇప్పటి వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడి మీద ఇలాంటి అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదండి. ఇది ఫస్ట్ టైం ఇలాగ దక్షిణ కొరియా అధ్యక్షుడి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం. దక్షిణ కొరియా ప్రజాస్వామ్యంలో చట్టపరమైనటువంటి స్వాతంత్రం మరియు జవాబుదారీతనాన్ని ఈ అరెస్ట్ వారెంట్ హైలైట్ చేస్తుందని అయితే మనం క్లియర్గా దీని ద్వారా చెప్పచ్చు. అయితే నెక్స్ట్ ఏంటి అసలు దీని ద్వారా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇది ఏం తెలియబరుస్తుంది ప్రధానంగా సౌత్ కొరియా దేశంలో అంటే అక్కడ అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తెలుసుకోవాల్సింది ప్రజాస్వామ్య సంస్థల్ని బలోపేతం చేసే దిశగా ఇది వెళ్తుంది. ఈ ప్రజాస్వామ్య సంస్థల్ని బలోపేతం చేసేటువంటి దిశగా కోర్టులు పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. తనిఖీలు మరియు సమతుల్యాల్ని బలపరుస్తున్నాయి. ప్రజల యొక్క బాధ్యత ఇక్కడ తెలియజేస్తుంది. అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరు పరిపాలించేటువంటి వారికి ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యతని ప్రధానంగా ఇది తెలియజేస్తుంది. ఈ పరిశోధనలో పారదర్శకతని ప్రధానంగా ఇది తెలియజేస్తూ ఉంది. సంక్షోభ నిర్వహణ, పాలనా స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి త్వరిత చట్టపరమైనటువంటి అలాగే రాజకీయ చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రధానంగా మనకి ఇది తెలియజేస్తూ ఉంది. ఓకే. అండ్ దక్షిణ కొరియా దేశానికి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు మనం తీసుకుంటే దక్షిణ కొరియా దేశం యొక్క రాజధాని సియోల్. దక్షిణ కొరియా దేశం యొక్క అధ్యక్షుడు, అధికారులు మరియు విధులు ఇతనికి సంబంధించి నిలిపివేయబడ్డాయి. ఆల్రెడీ ఇతని మీదే అరెస్ట్ వారెంట్ ఆల్రెడీ జారీ చేశారు. మార్షల్ లా తీసుకొచ్చారని చెప్పేసి అధికార దుర్వినియోగం చేశారని చెప్పేసి ఈయన్ని అరెస్ట్ చేయాలని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతని యొక్క పేరు యోన్ సుక్ యోల్. ఓకేనా. సో అనే అధికారులు విధులు ఇవైతే ప్రస్తుతం నిలిపివేశారండి. అండ్ ప్రస్తుతం సౌత్ కొరియా దేశం యొక్క యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంది, తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉంది మాత్రం చోయ్ సాంగ్ మోక్. అలాగే సౌత్ కొరియా దేశం యొక్క కరెన్సీ దక్షిణ కొరియన్ వాన్, సౌత్ కొరియన్ వాన్ అంటారు. సౌత్ కొరియన్ వాన్ అనేది సౌత్ కొరియా దేశం యొక్క కరెన్సీ. సో ఇది మైండ్ మ్యాప్ మీకు తెలుగులో, అలాగే ఇదే మైండ్ మ్యాప్ మీకు ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది. సో యూ కెన్ ఫాలో. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే యూ కెన్ ఫాలో దిస్ వన్. అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే యూ కెన్ ఫాలో దిస్ వన్. ఓకేనా. ఇదంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకునే దానికి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీరు brainbuzzacademy.com వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్స్ నుంచి ఈ నోట్స్ అంతా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కరెంట్ అఫైర్ అన్నీ కూడా మీరు ఎలాబరేట్గా చదువుకోవాలంటే brainbuzzacademy.com వెబ్సైట్ని విజిట్ చేయండి. నెక్స్ట్ వన్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మరొక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది. ట్రినిడాడ్ అండ్ టొబాగో డిక్లేర్స్ ఎమర్జెన్సీ ఓవర్ రైజింగ్ క్రైమ్. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేటువంటిది ఒక దేశం. ఈ దేశంలో రీసెంట్గా అత్యవసర పరిస్థితిని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందండి. అత్యవసర పరిస్థితిని అనౌన్స్ చేశారు. దానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఆ విధంగా అత్యవసర పరిస్థితి అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో రీసెంట్గా గ్యాంగుల యొక్క హింస ఎక్కువైపోయింది. రికార్డు స్థాయిలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అత్యవసర పరిస్థితిని అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దిస్ ఈస్ ద మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు దట్ కరెంట్ అఫైర్.
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ 30, 2024న ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే ఈ దేశంలో గ్యాంగ్ హింస ఎక్కువైంది. ప్రత్యేకంగా అధిక శక్తి తుపాకుల్ని ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారు. దానివలన అయితే వీళ్ళు ఈ అత్యవసర పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఓకే, దానికి కారణాలు సో గ్యాంగ్ హింస, అలాగే హింసాత్మక ఘటనల్లో అధిక శక్తి ఉన్నటువంటి తుపాకుల్ని వినియోగించడం, ప్రజల భద్రతకి ప్రమాదం వాటిల్లినందున ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఈ అత్యవసర పరిస్థితిని అయితే ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి నిబంధనలు ఏంటి? అయితే ఇక్కడ కర్ఫ్యూ లేదండి, కర్ఫ్యూ లేదు. కర్ఫ్యూ లేకుండా ప్రజా సమావేశాల మీద ఏమైనా ఆంక్షలు అయితే దీంట్లో లేవు. ప్రజలు గుంపుగా అవ్వడం కానీ, ఒక దగ్గర రావడం కానీ, ఇలాంటి వాటి మీద ఆంక్షలు అయితే లేవు. మన భారతదేశంలో ఈ విధంగా మార్షల్లా ఉండేటువంటి ప్రాంతంలో అయితే ప్రజలు ఒక 2-3 విధంగా గ్రూప్ అనేటువంటిది ఉండకూడదు. సో మోర్ దెన్ 2 మెంబర్స్ ఇలాగా గ్రూప్ అనేటువంటిది ఉండకూడదు. అలాంటి మార్షల్లా అనేది మన భారతదేశంలో ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కర్ఫ్యూలో అదైతే లేదు. పోలీసులకి ప్రత్యేక అధికారాలు అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. వారెంట్ లేకుండా ప్రాంగణాలు మరియు వ్యక్తుల్ని శోధించవచ్చు. అంటే వారెంట్ లేకుండా వారికి సంబంధించిన హౌసెస్ వాటన్నిటిని కూడా సెట్ చేయొచ్చు. ప్రత్యేక నిబంధనల కింద 48 గంటల పాటు వారిని అరెస్ట్ చేసేదానికి కూడా పోలీసులకైతే ఈ ఎమర్జెన్సీలో భాగంగా అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఈ విధంగా అత్యవసర పరిస్థితి అనౌన్స్ చేయడానికి సంబంధించి చారిత్రాత్మక సందర్భాలు కనుక మనం తీసుకుంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అలాగే ఇది ఫస్ట్ టైం కాదు. 2014వ సంవత్సరంలో హింస కారణంగా వీళ్ళు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 2011వ సంవత్సరంలో డ్రగ్ సంబంధిత నేరాల కోసం పరిమిత అత్యవసర పరిస్థితిని అనౌన్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా 2021వ సంవత్సరంలో కోవిడ్కి సంబంధించి అత్యవసర పరిస్థితి కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు 2024వ సంవత్సరంలో మరలా ఈ హింస వీటికి సంబంధించి అత్యవసర పరిస్థితిని అయితే అనౌన్స్ చేశారు. ఈ విధంగా ప్రీవియస్గా కూడా అనౌన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 2024వ సంవత్సరం డిసెంబర్ 30న మరలా అనౌన్స్ చేశారు. అయితే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించి సమ్ స్టాటిక్ జీకే కనుక మనం చూస్తే ఈ దేశం యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. దీని యొక్క రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క రాజధాని. ఇది ప్రధానంగా వెనిజులా దేశం యొక్క సమీపంలో కరీబియన్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక దేశం. దీని యొక్క దేశాధినేత ప్రజెంట్ దీని యొక్క హెడ్గా ఉన్నటువంటిది ప్రెసిడెంట్ క్రిస్టిన్ కంగాలు. ఓకేనా, ప్రెసిడెంట్ క్రిస్టిన్ కంగాలు అండి. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి ప్రెసిడెంట్ క్రిస్టిన్ కంగాలు. అండ్ దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ప్రధానమంత్రి కీత్ రౌలీ. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కీత్ రౌలీ. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇది ఇంగ్లీష్లో ఈ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కటింగ్. ఇక్కడ మీరు చూస్తే ఆర్మీ ఆఫీసర్స్ ఇనాగ్రేట్ ఎ స్టాట్యూ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ పాంగాంగ్ సో లేక్ ఇన్ లడాక్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఈ టైప్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్స్ మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటిని ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఛత్రపతి శివాజీ గురించి అంటే మీరు చదవండి. హిస్టరీలో మీకు ఇంపార్టెంట్ ఛత్రపతి శివాజీ గురించి ఇక్కడ చదువుకోవాలి. తర్వాత మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది పాంగాంగ్ సో అనేటువంటి సరస్సు గురించి. పాంగాంగ్ సో అనేటువంటి సరస్సు ఇది లడఖ్లో ఉంటుంది. దీని గురించి ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్లు అయితే మనం చదువుకోవాలి. పాంగాంగ్ సో సరస్సు, రిమెంబర్ పాంగాంగ్ సో సరస్సు ఇది ప్రస్తుతం వార్తల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే లడఖ్లోని పాంగాంగ్ సో సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ఆర్మీ అధికారులు రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఇది ప్రస్తుతం వార్తల్లో ఉంది. అయితే ఈ పాంగాంగ్ సో సరస్సు యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పేర్ల యొక్క హిస్టరీ పుట్టుక కనుక మనం చూస్తే ఇది యాక్చువల్గా పాంగాంగ్ సో అనేది ఒక టిబెటన్ పదం అండి. టిబెటన్ పదం. దీనికి అర్థం ఏంటంటే ఎత్తైన గడ్డి భూముల సరస్సు అని అర్థం. ఓకేనా, పాంగాంగ్ సో అనేది టిబెటన్ పదం. దీనికి అర్థం ఎత్తైన గడ్డి భూముల సరస్సు, ఎత్తైన గడ్డి భూముల సరస్సు. ఓకేనా, సో అంటే మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే హై గ్రాస్ ల్యాండ్ లేక్ అంటారు. హై గ్రాస్ ల్యాండ్ లేక్ అంటే ఇది యాక్చువల్గా పాంగాంగ్ సో అనేటువంటి ఈ టిబెటన్ పదానికి అర్థం అన్నట్టు. ఓకేనా, అయితే ఇక దీనికి సంబంధించి ఇది ఉండేటువంటి ప్రాంతం ఇది ఎక్కడ ఉంటుంది? ఇది
లెహ్ లడక్. ఓకేనా, అంటే ఈ లడఖ్లోని లెహ్లో ఉండేటువంటి సరస్సు ఇది. లడఖ్ హిమాలయాల్లో 14,000 అడుగుల ఎత్తులో ఇది ఉంటుందండి. మన సముద్ర మట్టం నుంచి 14,000 అడుగుల ఎత్తులో ఈ పాంగాంగ్సో సరస్సు అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? లడఖ్లో ఉంటుంది. లడఖ్లోని లెహ్లో ఉంటుంది. లెహ్ అనేది లడఖ్ క్యాపిటల్. అండ్ దీని యొక్క ప్రత్యేకత మనం చూస్తే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఉప్పు నీటి సరస్సు అండి. ఈ పాంగాంగ్సో సరస్సు అనేది ఇది సాల్ట్ వాటర్ లేక్ అండి. దిస్ ఈజ్ ద హైయెస్ట్, ఓకే, దిస్ ఈజ్ ద హైయెస్ట్ లైక్ సిచ్యువేటెడ్ లెహ్ లడఖ్ సిచ్యువేట్ అయి ఉంటుంది ఇది. అండ్ అత్యంత ఎత్తులో ఉండేటువంటి సరస్సు అండి. ఓకేనా, సో అత్యంత ఎత్తులో ఉండేటువంటి సరస్సు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, దట్ ఈస్ పాంగాంగ్సో లేక్. ఓకేనా, అండ్ దీనికి ప్రధానంగా మనం చూస్తే రంగులు కూడా ఉంటాయండి. ఈ రంగులు చేంజ్ అవుతూ ఉంటాయి ఈ సరస్సులో. అది కూడా దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. వివిధ సమయాల్లో ఇది మారుతూ ఉంటాయి. సంవత్సరంలో మనం ఆ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నీలం రంగులో కొన్ని రోజులు నీరు ఉంటాయి. అలాగే ఆకుపచ్చ రంగులో కొన్ని రోజులు ఉంటాయి. ఎరుపు రంగులో కూడా దీంట్లో వాటర్ అయితే ఉంటాయండి. ఓకే, సో దాంట్లో ఉండేటువంటి మినరల్స్ ప్రభావంలో ఈ విధంగా కలర్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి పర్టికులర్ సీజన్స్ని బట్టి. అండ్ ఈ సరస్సు యొక్క 3వ వంతు భారతదేశంలో ఉంటుందండి. 3 వంతులు భారతదేశం ఉంటుంది, 2 వంతులు మాత్రం చైనాలో ఉంటుంది. ఓకే, చైనా అండ్ భారతదేశం 2 దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి సరస్సు ఇది పాంగాంగ్సో సరస్సు. అండ్ దీని యొక్క మొత్తం పొడవు 135 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసరికి బూమరాంగ్ ఆకారంలో ఉంటుందండి. బూమరాంగ్ ఆకారంలో ఉంటుంది. దీని యొక్క ఆకారం బూమరాంగ్ ఆకారం. అండ్ ఇది వచ్చేసరికి ఎండోరిక్ సరస్సు అండి, అంటే భూ సమీపమైనటువంటి సరస్సు. ఎండోరిక్ సరస్సు అంటే ల్యాండ్ లాక్డ్ లేక్ అంటాం. అది మొత్తం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం అండి, ఇది మొత్తం ల్యాండ్ అనుకోండి. ఓకేనా, సో ఇది సరస్సు అంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా ఫ్లో అయ్యి వెళ్ళి సముద్రంలో కలవడం ఇలా ఏముండదు. సో ఇక్కడే ఉంటుంది. సో దాని చుట్టూ ల్యాండ్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ల్యాండ్ లాక్డ్ సరస్సు పాంగాంగ్సో సరస్సు అనేది. సో టిబెట్లోని లైక్ లడఖ్లోని లెహ్లో ఉంటుందండి. లడఖ్లోని లెహ్లో ఉండేటువంటి సరస్సు పాంగాంగ్సో సరస్సు. యూ షుడ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ తమిళనాడులో భారతదేశంలోనే మొట్టమొదటి గ్లాస్ సముద్ర వంతెనని ఇటీవల ఆవిష్కరించడం జరిగిందండి. తమిళనాడు అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ ల్యాండ్ మార్క్ ఇన్ కనెక్టివిటీ అండ్ హెరిటేజ్. భారతదేశం యొక్క తొలి గ్లాస్ సముద్ర బ్రిడ్జ్. భారతదేశం యొక్క మొట్టమొదటి గాజు సముద్ర వంతెన ఎక్కడ ప్రారంభించారండి? ఇది తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. యూ షుడ్ రిమెంబర్ దిస్. తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ మీరు చూస్తే ఇది యాక్చువల్లీ తిరువల్లువర్ విగ్రహం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకు వివేకానంద విగ్రహం ఉంటుంది. ఓకేనా, సో తిరువల్లవూర్ విగ్రహం అండ్ వివేకానంద విగ్రహం, ఈ విధంగా 2 సైడ్స్ ఈ విగ్రహాలు ఉంటాయి. మధ్యలో ఈ విధంగా ఇదంతా కూడా సముద్రం. ఈ తిరువల్లవర్ విగ్రహం మరియు వివేకానంద రాక్ మెమోరియల్, ఈ రెండింటి మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం కోసంగా ఇటీవల తిరువల్లవర్ విగ్రహం 25వ వార్షికోత్సవం సందర్భంగా తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మన భారతదేశంలోనే మొదటి గాజు సముద్ర వంతెనని ఈ తమిళనాడులో ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ వివరాలు మనం చూస్తే దీని యొక్క పొడవు 77 మీటర్లు అండి. వెడల్పు వచ్చేసరికి 10 మీటర్లు. దీనికి 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ సందర్శకులకి సముద్రం అందమైనటువంటి దృశ్యాలని ఇది అందిస్తుంది. అండ్ రఫ్ సీ మరియు లోతట్టు టైడ్స్ వల్ల కలిగేటువంటి పరివాహన సమస్యలు ఏవైతే వాటిని కూడా ఈ బ్రిడ్జ్ అయితే పరిష్కరిస్తుందండి. అండ్ దీంట్లో ఈ 2 విగ్రహాలని కనెక్ట్ చేసేదానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఇది. ఒకటి తిరువల్లవర్ విగ్రహం. ఈ తిరువల్లవర్ విగ్రహాన్ని స్థాపించింది యాక్చువల్గా ఇక్కడ 2000 సంవత్సరం జనవరి 1న దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 133 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం అండి ఇది. అండ్ దీన్ని చెక్కినటువంటి శిల్పి వచ్చేసరికి వి గణపతి స్థపతి ఇక్కడ ఈ తిరువల్లువర్ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి. ఇటీవల స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి దీనికి పునర్నామకరణం కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఈ తిరువల్లవర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి రీనేమ్ కూడా చేశారు.
తమిళుల యొక్క సాంస్కృతిక గుర్తింపు మరియు ప్రతిభకి అత్యంత ముఖ్యమైనటువంటి చిహ్నంగా ఉన్నటువంటి విగ్రహం ఇది. 2004 సునామీ లాంటి ప్రకృతి విపత్తుల్ని కూడా తట్టుకొని నిలబడినటువంటి విగ్రహం. రీసెంట్గా 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇక్కడ రజతోత్సవాలు నిర్వహించి దాంట్లో సందర్భంగానే ఈ బ్రిడ్జిని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అండ్ అనదర్ వన్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్. ఈ వివేకానంద రాక్ మెమోరియల్ దక్షిణ భారతదేశ తీరానికి 500 మీటర్ల దూరంలో ఈ కన్యాకుమారి సముద్రంలో ఉంటుందండి. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ అనేది 1970లో స్వామి వివేకానంద ధ్యానం చేసినటువంటి రాకుని స్మరించడానికి ఈ విధంగా దీన్ని అయితే ఇక్కడ నిర్మించారు. వివేకానంద మండపం ఉంటుంది ఇక్కడ, స్వామి వివేకానందకి అంకితమైనటువంటి హాల్ ఒకటి, అలాగే శ్రీపాద మండపం ఒకటి ఉంటుంది ఇక్కడ, దేవి కన్యాకుమారి పాదముద్రకి అంకితం చేయబడింది, అలాగే ధ్యాన మండపం ఒకటి ఉంటుంది, ధ్యాన హాల్, ఓకే, మెడిటేషన్ చేస్తానికి ధ్యాన మండపం ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా వివేకానంద రాక్ మెమోరియల్లో ఉండేది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ విధంగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జే భారతదేశం యొక్క తొలి గ్లాస్ సముద్ర బ్రిడ్జ్. ఎక్కడండి? తమిళనాడు రాష్ట్రంలో. ఓకేనా? రిమెంబర్, గుర్తుపెట్టుకుంటారు కదా. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్. మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేటువంటిది కరెంట్ ఈవెంట్కి సంబంధించి, అలాగే ఇక్కడ బ్లూ కలర్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ అంశాలు, ఇవైతే మారవు కదా. సో కాబట్టి ఇవి స్టాటిక్ అంశాలు అలాగ. అండ్ ఇది ఇంగ్లీష్లో కూడా మీకు ఇచ్చున్నా క్లియర్గా యూ కెన్ ఫాలో దట్. సో ఇవి 1 జనవరి 2025కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. నెక్స్ట్ సెషన్ నుంచి మనం కొన్ని ట్రిక్స్ తీసుకుంటాం అండ్ ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్క కరెంట్ అఫైర్కి ట్రిక్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. ట్రిక్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి. సో అవర్ మెయిన్ గోల్ ఈజ్ టు క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ with 100% score from the current affairs. Okay na? So as of now, and we are focusing on every subject. So feature lo meeku prati okka daniki sambandhinchi tricks and smart learning methods anevi manam Brain Budge Academy dwara provide cheyabothunam. Please support and please share this video with your friends and please subscribe Brain Budge Academy YouTube channel. Thank you very much.